భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 21/6/2025 స్వస్తి శ్రీ చాంద్రం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ఏకాదశి శనివారం. ఈరోజు ఏకాదశి పూర్తిగా ఉంది. రాత్రి 1:39 వరకు శనివారం కావడం విశేషం. నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 5:36, వర్జం మధ్యాహ్నం 1:58 3:23 వరకు, రాత్రి వర్జం 2:30 3:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:14 వరకు, సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:32, అమృత గడియ ఉదయం 10:53 నుండి 12:22 వరకు, రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 వరకు, సాయంత్రం 3 నుండి 4:20 వరకు శుభకాలం, అతిగండ యోగం సాయంత్రం 6:52, భవ మధ్యాహ్నం 2:55, బాలువ రాత్రి 1:39 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి ఉద్యోగ సౌఖ్యం, వృత్తి యందు ధనలాభాలు. వృషభ రాశి వారి కుటుంబ సమస్యలు, ధనమునకై ఇబ్బందులు, రుణములు చేయుట. మిథున రాశి మనోవేదన, వృత్తి ఉద్యోగాల్లో వ్యతిరేకత, ధనమునకు ఇబ్బందులు. కర్కాటక శుభవార్త, కార్యలాభము, యత్న కార్యానుకూలత. సింహరాశి మానసిక ప్రశాంతత, బంధుమిత్ర సంగము, ప్రయాణాలు. కన్యారాశి ధనలాభము, ధార్మిక పనుల్లో పాల్గొనే అవకాశాలు. తులారాశి వారి ఉద్యోగ ధనలాభము, ఆరోగ్యము, దైవ చింతన. వృశ్చిక రాశి సామాజిక సంఘర్షణలు, సామాన్య ఫలితాలు, మానసిక అశాంతి. ధనస్సు రాశి ధనలాభం, ఉద్యోగమునందు ప్రమోషన్లు, అనుకోని శుభవార్తలు. మకర రాశి శారీరక మానసిక సంతోషం, ధనహాని. కుంభరాశి వారి వృత్తి వ్యవహారాల్లో ధనలాభం కానీ అధిక శ్రమ. మీనరాశి వారికి ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, ధనాదాయము, సంఘంలో గౌరవ ప్రశంసలు పొందే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే రత్నగర్భ ఓం రత్నగర్భాయ నమః. రత్నరాశులు తన యందు కలిగి ఉన్నవాడగుట చేత సముద్రమునకు రత్నగర్భ అని పేరు. ఈ భూమి కూడా రత్నగర్భ అని పేరు. రత్నాలతోటే ఉంది భూమి అంత. బంగారం ఎక్కడ దొరుకుతాయి? భూములు ఉన్నాయి కదా మనకు దొరికేవి. వజ్రాలు ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? అంతరిక్షంగా వచ్చేటువంటి అవన్నీ కూడా ఈ పగడాలు, ముత్యాలు, ఈ నవగ్రహాలకు సభ రత్నాలు, ఈ వజ్రాలు, ఈ బంగారము, ఈ వెండి, ఈ లోహాలు, ఈ రత్నాలు ఇవన్నీ కూడా అక్కడ భూమిలో దొరుకుతాయి. రత్నగర్భ అన్నారు భూమిని. అలాగే సముద్రంలో కూడా అన్నీ దొరుకుతాయి కాబట్టి సముద్రమును రత్నగర్భ అనే పేరు. సముద్రము భగవంతుని విభూతి కదా. కాబట్టి సరసాస్మిన్ సాగర సరస్సుల్లో నేను సాగరాన్ని అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా రత్నగర్భముకు మహాసాగరంలో ప్రవేశించి శ్రద్ధగా అన్వేషించే వారికి విలువయగు విలువైన రత్నం లభించును. అలాగే ఆధ్యాత్మిక మహాసాగరంలో ఉండేటటువంటి వాడి సాధకుడికి ప్రవేశించిన భక్తి శ్రద్ధలతో అన్వేషణ చేసిన తీవ్ర సాధన చేసేటువంటి వాడి రత్నము కంటే మిక్కిలి విలువైన శాంతానంద సౌఖ్యం పరమాత్మ లభించును. పరమాత్మ అనుగ్రహం కలుగును భావార్థంగా చెప్పిన ఓం పరమాత్మ రత్నగర్భాయ నమః. రత్నగర్భుడు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.